రుచిగుంది. టమోటా భలేగుంది. ఓహో టమోటా రుచిగుంది. ఒకరోజు దీన్ని చీమ తిన్నది. ఏనుగును సైతం తరిమేసింది. ఒకరోజు దీన్ని చీమ తిన్నది. ఏనుగును సైతం తరిమేసింది. టమోటా భలేగుంది. ఓహో టమోటా రుచిగుంది. టమోటా భలేగుంది. ఓహో టమోటా రుచిగుంది. టమోటా భలేగుంది. ఓహో టమోటా రుచిగుంది. ఒకరోజు దీన్ని బక్కోడు తినగా బొండోణ్ణి సైతం తరిమేశాడు. ఒకరోజు దీన్ని బక్కోడు తినగా మొండోణ్ణి సైతం తరిమేశాడు. టమోటా భలేగుంది. ఓహో టమోటా రుచిగుంది. టమోటా భలేగుంది. ఓహో టమోటా రుచిగుంది. టమోటా భలేగుంది. ఓహో టమోటా రుచిగుంది. ఒకరోజు దీన్ని ఎలుక తిన్నది. పిల్లిని సైతం తరిమేసింది. ఒకరోజు దీన్ని ఎలుక తిన్నది. పిల్లిని సైతం తరిమేసింది. టమోటా భలేగుంది. ఓహో టమోటా రుచిగుంది. టమోటా భలేగుంది. ఓహో టమోటా రుచిగా ఉంది. पंचतंत्र 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 की कहानियाँ। पंचतंत्र 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 की कहानियाँ। కుందేలు, నెమలి మరియు తెలివైన పిల్లి. ఒక నగరంలో ఒక పెద్ద చెట్టు మీద నెమలి గూడు ఉండేది. ఒకరోజు తన ఆహారాన్ని వెతుక్కుంటూ మంచి పంట పొలానికి చేరుకున్నది. అక్కడ అది తిని తాగుతూ ఆనందించింది. ఆ ఆనందంలో ఇంటికి తిరిగి వెళ్లడం కూడా మర్చిపోయి ఆనందంగా అక్కడే గడపడం మొదలుపెట్టింది. ఇక్కడ దాని గూడు ఖాళీగా ఉంది. కాబట్టి ఒక సాయంత్రం ఒక కుందేలు ఆ చెట్టు దగ్గరకు వచ్చింది. అది గూడులోకి చూడగా ఆ గూడు ఖాళీగా పడి ఉందని తెలిసింది. కుందేలుకు అది బాగా నచ్చింది. దాంతో అది అక్కడ హాయిగా జీవించడం ప్రారంభించింది. ఎందుకంటే గూడు చాలా పెద్దది, ఇంకా సౌకర్యవంతంగా కూడా ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆ నెమలి కూడా కొత్త ఊరిలో బాగా తిని లావుగా అయిపోయింది. ఇప్పుడు దానికి దాని గూడు గుర్తుకు రావడం మొదలైంది. దాంతో అది తిరిగి తన గూడుకు రావాలని నిర్ణయించుకున్నది. వచ్చిన తరువాత కుందేలు గూడులో హాయిగా కూర్చోవడం చూసింది. అది కోపంగా ఇలా అంది, దొంగ వెధవా, నేను లేకపోవడంతో నా ఇంట్లోకి దూరావా? నా ఇంటి నుండి బయటికి పద. కుందేలు నెమ్మదిగా సమాధానమివ్వసాగింది. ఇది ఇప్పుడిక నా ఇల్లు. నొయ్యి, చెరువు లేక చెట్టును ఎవరైనా ఒకసారి వదిలి వెళితే తన హక్కును కూడా కోల్పోతారు. ఇప్పుడు ఈ ఇల్లు నాది. నేను దీన్ని తీర్చిదిద్దాను, అభివృద్ధి చేశాను. నెమలి అన్నది, పద, ఎవరైనా పండితుడి దగ్గరికి వెళదాం. ఆయన ఎవరికి అనుకూలంగా తీర్పిస్తే వారికే ఈ ఇల్లు లభిస్తుంది. ఆ చెట్టు దగ్గర ఒక నది పారుతూ ఉన్నది. అక్కడ ఒక పెద్ద పిల్లి కూర్చుని ఉన్నది. నిజానికి పిల్లి ఈ రెండింటికి శత్రువవుతుంది. కాని అక్కడ ఇంకెవ్వరూ లేరు. దాంతో ఆ రెండు దాని నుంచి న్యాయ సలహా పొందడమే సరి అనుకున్నాయి. జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లి దగ్గరకు వెళ్లి కూర్చుని దానికి తమ సమస్య గురించి చెప్పాయి. ఇప్పుడిక మీరే పరిష్కారం చెప్పండి. ఎవరు సరి అయితే వారికే ఆ గూడు లభిస్తుంది. ఇంకా అబద్ధం చెప్పేవారిని మీరు తినేయండి. న్యాయం చేయడంలో నేను మీకు సహాయం చేస్తాను. కానీ అబద్ధం చెప్పిన వారిని తినడం అంటే నేను అలా చెయ్యలేను. నేను మీ చెవుల్లో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కాస్త నా దగ్గరికి రండి.
కుందేలు ఇంకా నెమలి ఆనందించాయి. ఇప్పుడిక నిర్ణయమై తీరుతుందని అనుకుని దానికి బాగా దగ్గరగా వెళ్ళినాయి. అంతే, ఇంకేముంది, దగ్గరకు వచ్చిన కుందేలును గట్టిగా పట్టుకుని నెమలిని నోటికి కరుచుకున్న ఆ తెలివైన పిల్లి ఆ రెండింటి కథను ముగించింది. నీతి: పిల్లలు, మనకు ఈ అధ్యాయం నుంచి గుణపాఠం ఏం లభిస్తుందంటే, మన శత్రువును గుర్తిస్తూ కూడా వారిని విశ్వసించడం అనేది అత్యంత తెలివి తక్కువతనం. నెమలి, కుందేలు రెండు ఇదే విశ్వాసం ఇంకా తెలివి తక్కువతనం వల్ల తమ ప్రాణాలు కోల్పోవలసి వచ్చింది. पंचतंत्र 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 की कहानियाँ। పిచ్చుక రాణి సొగసరి రాణి గింజలు తింటూ నీరు తాగుతుంది. కిచకిచమంటూ గింజలు తెచ్చి తురుమంటూ ఎగిరిపోతుంది. పిచ్చుక రాణి సొగసరి రాణి గింజలు తింటూ నీరు తాగుతుంది. కిచకిచమంటూ గింజలు తెచ్చి తురుమంటూ ఎగిరిపోతుంది. పిచ్చుక రాణి ఓ సొగసరి రాణి, పిచ్చుక రాణి ఓ సొగసరి రాణి. పిచ్చుక రాణి సొగసరి రాణి రోజు మనల్ని లేపుతుంది. చెట్ల కొమ్మలు వాటి నివాసం సాయంత్రం అవుతూనే నిదురేస్తుంది. పిచ్చుక రాణి సొగసరి రాణి రోజు మనల్ని లేపుతుంది. చెట్ల కొమ్మలు వాటి నివాసం సాయంత్రం అవుతూనే నిదురేస్తుంది. పిచ్చుక రాణి ఓ సొగసరి రాణి, పిచ్చుక రాణి ఓ సొగసరి రాణి. పిచ్చుక రాణి సొగసరి రాణి ఎంతో దూరం ఎగురుతుంది. ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని కష్టపడి గూడు కట్టుకుంటుంది. పిచ్చుక రాణి సొగసరి రాణి ఎంతో దూరం ఎగురుతుంది. ఒక్కొక్క పుల్లను తెచ్చుకొని కష్టపడి గూడు కట్టుకుంటుంది. పిచ్చుక రాణి ఓ సొగసరి రాణి, పిచ్చుక రాణి ఓ సొగసరి రాణి. పిచ్చుక రాణి ఓ సొగసరి రాణి, పిచ్చుక రాణి ఓ సొగసరి రాణి. విహారానికొచ్చేను ఒక ఏనుగు, చలి వాతావరణంలో చిక్కుకున్నది. మంచును చూసి భయపడ్డది. సైగ చేసి పిలిచింది రెండో ఏనుగును, ఇలారా ఇలారా ఇలారా. విహారానికెళ్ళేను రెండేనుగులు, ఒక చిన్న ఇంట్లో చిక్కుకున్నవి. బయటికి రాలేక బాధపడెను. సైగ చేసి పిలిచేను మూడో ఏనుగును, ఇలారా ఇలారా ఇలారా. విహారానికెళ్ళేను మూడేనుగులు, ఒక చిన్న కారులో వెళ్ళి కూర్చునే. కారేమో చిన్నది కూర్చోలేకుండే. సైగ చేసి పిలిచేను నాలుగో ఏనుగును, ఇలారా ఇలారా ఇలారా. విహారానికెళ్ళేను నాలుగేనుగులు, పిల్లల ఊయలపై వెళ్ళి కూర్చుండెను. ఊయల విరిగి కింద పడెను. సైగ చేసి పిలిచేను ఐదో ఏనుగును, ఇలారా ఇలారా ఇలారా.
చూసి నవ్వేను, అన్ని కలిసి వలను కొరికి వేసేను. లల్లలా లల్లలా లల్లలా. 5 ఏనుగులు ఆడుచుండేను, 5 ఏనుగులు నాట్యమాడేను. 5 ఏనుగులు ఆడుచుండేను, 5 ఏనుగులు నాట్యమాడేను. లల్లలా హహహ లల్లలా. पंचतंत्र 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 की कहानियाँ। पंचतंत्र 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 की कहानियाँ। సింహం మరియు మూర్ఖపు గాడిద. ఒక దట్టమైన అడవిలో కరాల్ కేసర్ అనే పేరుగల ఒక సింహం ఉండేది. దానితో పాటు ధుసారక్ అనే నక్క కూడా నివసించేది. ఒకసారి సింహం ఒక మదపుటి ఏనుగుతో పోరాడవలసి వచ్చింది. ఇంకా దానికి బాగా దెబ్బలు తగిలినాయి. అలాగే ఒక కాలు కూడా విరిగింది. దానికి నడవడం చాలా కష్టమైపోయింది. దానికి వేటాడడం కూడా కష్టమైపోయింది. సింహము నక్క రెండు ఆకలితో నకనకలాడుతూ ఉన్నాయి. ఒకరోజు సింహం నక్కతో అన్నది, నువ్వు ఒక జంతువుని ఇక్కడికి తీసుకురా, నేను దానిని చంపుతాను. అప్పుడు మనమిద్దరం కడుపు నిండా తిందాం. నక్క వేట కోసమని దగ్గరలో ఉన్న గ్రామంలోకి వెళ్ళింది. అక్కడది ఒక చెరువు ఒడ్డున లంబకన్ అనే పేరుగల గాడిదను చూసింది. దాని దగ్గరకు వెళ్ళి ఇలా అన్నది, మావయ్య నమస్కారం. చాలా రోజుల తర్వాత కనిపించావు. ఏమిటి ఇంత చిక్కిపోయావు? గాడిదన్నది, ఏం చెప్పను, చాకలి గుప్పెడు గడ్డి కూడా వెయ్యడయ్యే. ఇక్కడికి వచ్చి మట్టి గడ్డి పరకలు తినాల్సి వస్తుంది. నక్క అన్నది, మామా నాకొక ప్రదేశం తెలుసు. అక్కడ స్వచ్ఛమైన పచ్చగడ్డి మైదానం ఉన్నది, స్వచ్ఛమైన నీళ్లు ఉన్నాయి. అందుకు లంబకన్ అన్నది, నువ్వు చెప్పింది నిజమే, కాని అడవిలో జంతువులు నన్ను చంపి తినేస్తాయి. నక్క అన్నది, మామా అక్కడ అధికారం నాదే. నేనుండగా ఎవ్వరూ కూడా నీ వెంట్రుకను కూడా వంచలేరు. నిన్ను కాపాడినట్లే నేను చాలా గాడిదలను కాపాడాను. నక్క చెప్పిన మాట విని లంబకన్ నక్క వెంట వెళ్ళాలని నిర్ణయించుకుని ఆకలిగొన్న సింహం ఆహారం కోసం ఎదురుచూస్తున్న చోటికి వచ్చి చేరింది. సింహం లేస్తూనే లంబకన్ పరుగు తీయడం మొదలుపెట్టింది. అది పరిగెత్తుతూ ఉండగానే సింహం పంజా విసిరింది. కానీ లంబకన్ పారిపోయి తప్పించుకుంది. అప్పుడు నక్క సింహంతో అన్నది, నీ పంజా పూర్తిగా పనికి రాకుండా పోయింది. గాడిద కూడా దాని నుంచి తప్పించుకుపోయింది. నేను మళ్ళీ దాన్ని నీ దగ్గరకు తీసుకువస్తాను. ఈసారి పంజా వృధా పోకూడదు. నక్క గాడిద మళ్ళీ అదే ప్రదేశంలో గడ్డి మేయడం చూసింది. నక్కని చూసి గాడిద ఇలా అన్నది, నువ్వు నన్ను ఎలాంటి చోటకి తీసుకువెళ్ళావు? నా ప్రాణాలే పోయేవి. అక్కడ ఏదో జంతువు నన్ను చూసి పైకి లేచింది. దాని చెయ్యి నా వీపు మీద కూడా పడింది. అప్పుడు నక్క నవ్వుతూ ఇలా అన్నది, మామా అది ఆడగాడిదా. ఇంకా నిన్ను ప్రేమగా దగ్గరకు తీసుకోవాలని లేచింది. నువ్వేమో అక్కడి నుంచి పారిపోయి వచ్చేసావు. అదంది, లంబకన్ను నాకు భర్త కాకపోతే నేను నీ పుల్లో దూకేస్తాను అని. అందుకే ఇంకా దాన్ని మరీ ఎక్కువ సతాయించకు, లేదంటే స్త్రీ హత్యా పాతకం నీ తలకు చుట్టుకుంటుంది. పద, త్వరగా నాతో పద. నక్క మాటలు విన్న గాడిద మళ్ళీ దాని వెనకాలే అడవికి బయలుదేరింది. అక్కడికి చేరుకుంటూనే సింహం దానిమీద విరుచుకుపడింది. దాన్ని చంపి సింహం చెరువులో స్నానం చేయడానికి వెళ్ళింది. నక్క కాపలా కాస్తూ ఉన్నది. సింహం రావడం కాస్త ఆలస్యమైంది. ఆకలితో నకనకలాడుతున్న నక్క గాడిద చెవులు, గుండె భాగాన్ని కోసుకు తినేసింది.
సింహం గాడిద చెవులు గుండె తొలగించి ఉండడం చూసింది. దాంతో కోపం తెచ్చుకున్న సింహం పాపి, నువ్వు దీన్ని చెవులు గుండె తిని దీన్ని ఎంగిలి చేసేశావు. నక్క ఇలా అంది. స్వామి, అలా అనకు. దీనికి చెవులు గుండె లేనేలేవు. అందుకే కదా ఇది ఒకసారి వెళ్ళి కూడా తిరిగి వచ్చింది. పిల్లలు, ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నామంటే పొరపాట్లను పునరావృతం చెయ్యకూడదు. వాటి నుంచి గుణపాఠం నేర్చుకోవాలి. పంచతంత్ర పంచతంత్ర పంచతంత్ర